ఈబీఎస్ ఎక్కడ కూర్చున్నాం రా? బిల్డింగ్ కింద బిల్డింగ్ దగ్గర కూర్చున్నాం. ఏరియా పేరేంటి? కారిడార్. ఓకే, పార్కింగ్ ఇది. ఓకే సరే, ఈ ఏరియా పేరేంటి? చంద్రనగర్. నీకు తెలుసా ఈ ఏరియా పేరేంటో? తెలుసా? తెలియదా? ఓకే. సో ఇప్పుడు మనకి చంద్రనగర్ చింతలు అట్లా ఉంది కదా, ఒక ఊరు. ఆ ఊరి పేరు ఏం చెప్పనా? అక్కడం పక్కడం. ఏం పేరు? అక్కడం పక్కడం ఊరు అనమాట. అయితే ఆ ఊర్లో ఇప్పుడు అందరం ఉన్నాం కదా, మనం అందరం ఊర్లో చాలా మంది ఉంటారు మనుషులు. ఆ మమ్మీలు, డాడీలు, గర్ల్స్, బాయ్స్, ఫ్రెండ్స్ అందరు ఉంటారు. ఇంటే ఉంటారా? పక్కన డాగ్స్ ఉంటాయి, తర్వాత చాలా ఉంటాయి, కోడిలు ఉంటాయి. ఓకే, అలా చాలా ఉంటాయి కదా. ఆవులు ఉంటాయి, ఇంకా క్యామెల్స్ ఉండవు. మనుషుల దగ్గర ఉండవు కదా క్యామెల్స్. మనం ఎడారిలో, అగడం పగడం ఎడారి కాదు, మంచి ప్లేస్. అయితే అందరికీ ఇప్పుడు మనకి ఇట్లా బిల్డింగ్ ఉండి ఇట్లా పార్కింగ్ ఉంటుంది కదా. కానీ ఊళ్ళల్లో ఎట్లుంటుంది అంటే, ఒక ఇల్లు ఉండి ఇల్లు ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది. ఎందుకు? ఆవులు ఉండడానికి, హెన్స్ ఉండడానికి, తర్వాత ఎవరైనా కుక్కలు పెంచుకుంటే కుక్కలు ఉండడానికి, అలా చాలా ప్లేసెస్ ఉంటాయి. అన్నీ ఉంటాయి, అన్ని యానిమల్స్ పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో. ఇప్పుడు ఇట్లా ఇక్కడ బండిలు పెట్టుకోవడం, లేదంటే ఇలా కూర్చోవడం ఉంటుంది కదా, అట్లా వాళ్ళకి ప్లేస్ ఉంటుంది అనమాట. అయితే ఒకళ్ళ ఇంట్లో, అక్కడం పక్కడం అనే ఊరు వాళ్ళ ఇంట్లో పొట్టు అనే ఒక పేరు అంట. ఎవరి పేరు? వాళ్ళ ఇంట్లో చాలా హెన్స్ ఉండేవంట. ఏముంటాయి? కోడిలు. కోడి పొద్దున్నే ఏం చేస్తే మనం లెగుస్తారు ఊర్లో? కుకురుకు అంటే లేస్తారు కదా. ఇప్పుడు అట్లా ఏం అనట్లే కదా. ఎందుకు? మన దగ్గర కోడి సిటీ. అయితే అక్కడ కుకురుకు అనే కోడిలు ఉంటాయి అనమాట. ఇప్పుడు కోడి, మనం సండే కోడి తింటాం కదా, ఒకవేళ కోడిని చంపకపోతే ఏం పెడుతుంది? అది గుడ్లు పెడుతుంది. గుడ్లు నుంచి మళ్ళీ ఏమొస్తాయి? కోడి గుడ్లు. దాన్ని ఏమంటారు? చిక్స్. కోడి పిల్లలు అంటారు కదా. పిల్ల వస్తుంది అంటే ఎగ్గులో నుంచి పిల్ల ఎప్పుడు వస్తుంది అనుకున్నాను నేను. ఓకే, కోడి పిల్లలు వస్తాయి కదా. ఇప్పుడు కోడి పిల్లలు పుట్టగానే ఎంత ఉంటాయి? ఎంత పెద్దగా ఉంటాయా? చిన్నగా ఉంటాయి కదా. అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు మన మమ్మీ వెనకాల వెళ్తూ ఉంటాం కదా, మమ్మీలు ఫ్రెండ్స్ వెనకాల అలా వెళ్తూ ఉంటాం కదా ఎక్కడైనా ఆడుతుంటే. అట్లనే ఒక కోడి పిల్ల ఉంది. ఆ కోడి పిల్లకి చాలా పిల్లలు ఉన్నాయి అన్నమాట. ఒక కోడి ఉంది, ఆ కోడికి 7 పిల్లలు ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి? 7 పిల్లలు ఉన్నాయి. అయితే ఈ 7 పిల్లలు అంట ఎప్పుడు చూసినా మమ్మీ వెనకాల అనుకుంటే వెళ్ళిపోతూ ఉండేవంట. మమ్మీ కుకురుకు అని అడవగానే ఎక్కడ ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తింటున్నా, ఏమైనా తింటున్నా కూడా ఫాస్ట్గా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి మమ్మీ పిలుస్తుందని వెళ్ళిపోతాయి అంట. మనం వెళ్తామా? మమ్మీ పిలిస్తే ఆగు మమ్మీ, ఒక్క బాల్ ఉంది ఆడేస్తా అంటామా? కానీ అలా అనవు కదంట. అరే మమ్మీ పిలుస్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయావంట. అయితే అలా రోజు మంచిగానే ఉన్నాయంట. కాకపోతే వేరే వాళ్ళు సరిగ్గా ఉండట్లేదని చెప్పి ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఏం చేశారంటే రోజు స్లోగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నారంట. ఫస్ట్ ఏం చెప్తా, మమ్మీ పిలవంగానే ఆగండి వస్తాం మమ్మీ వస్తాం అని చెప్పేవాళ్ళంట. రాకపోవడం స్టార్ట్ చేశారు. కుకురుకు అని మమ్మీ పిలవంగానే అని మమ్మీకి మళ్ళీ చెప్పేవాళ్ళంట, నేను రానని. వీళ్ళు ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాళ్ళంట. తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు, ఇలా 7 o'clock అవ్వగానే మీరు ఇంట్లో ఉండాలంటే వాళ్ళు చాలా లేట్ అయిపోయే వరకు బయటనే ఆడుకుంటా తింటూ ఉండేవాళ్ళంట. అయితే మమ్మీ చెప్పేదంట, మీరు ఇట్లా ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు, మిమ్మల్ని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ నేనైతే రక్షించలేను మిమ్మల్ని అని చెప్తే మమ్మీ ఇట్లనే అంటది, కానీ మమ్మీయే మళ్ళీ వచ్చి కాపాడుతుంది అనుకునే వాళ్ళంట. మమ్మీ మనల్ని హర్ట్ చేస్తుందా? ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళిపోతున్నామంటే అలా వెళ్ళకు, ఇట్లా రా, రోడ్ దాటుతున్నప్పుడు మన సైడ్ ఉండి నడిపిస్తుంది కదా, అట్లా ఉంటుంది కదా. నువ్వు ఎట్లనే నువ్వు బ్యాడ్ బాయ్వి, నువ్వు మాటినట్లే అని వదిలేదు కదా మనల్ని. అయితే వాళ్ళ మమ్మీ కూడా అలానే ఉందని, వాళ్ళు ఏం కాదులే అని బ్యాడ్ లాగానే 7 o'clock కల్లా ఇంటికి రమ్మంటే రాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో పెద్ద అని చెప్తూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళంట. మళ్ళీ రోజు వాళ్ళ మమ్మీ పిలిచేదంట, అయినా వినట్లేదంట. అయితే మళ్ళీ ఒకరోజు ఫుల్ వర్షం పడుతుందంట. ఫుల్ వర్షం పడుతున్నా కూడా ఏం కాదులే, మమ్మీ పిలిచినప్పుడు పోదాం, మమ్మీ ఇంకా పిలవలేదంటే మనం పోవక్కర్లేదు, అయినా మనం రోజు మమ్మీ పిలిచి చాలాసేపటికి వెళ్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అట్లనే ఆడుకుంటూ ఉన్నారంట. మంచి గాలి వస్తుంది, ఇది చూడాలి, మంచి గాలి వస్తుంది, ఇప్పుడు మనకి కొత్త ఫ్రెండ్స్ అవుతారు అని చెప్పి ఇంకా ఆడుకుంటూ బెక్ అనుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ రాజమండ్రి
ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే మనం మమ్మీ భయపడుతుందా, ఏడునో రాజు రాజు అని పిలుస్తారు కదా, అట్లనే వాళ్ళ మమ్మీ కూడా కుకురుకు కుకురుకు అని చెప్పి పిలుస్తూనే ఉందంట. కానీ వాళ్ళు ఏం చేశారు, బెక్ 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 అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అల్లరి చేసుకుంటూ చాలా దూరం వెళ్తారంట. చాలా దూరం వెళ్ళిపోతే వర్షం బాగా ఎక్కువైపోతుందంట. మమ్మీ ఏమో టెన్షన్ పడుతుందంట. మమ్మీ కూడా అరే ఏమైపోయారు పిల్లలు, అసలు 7 మెంబర్స్ ఉన్నారు, ఎక్కడ కనపడట్లేదు అని చెప్తే ఈ 7 మెంబర్స్లో 6 మెంబర్స్ ఏమో అరే వెళ్ళిపోదాం దారా, నాకు మస్తు భయం వేస్తుందిరా, ఫుల్ వణుకొస్తుందిరా, అసలు చాలా వర్షం పడుతుంది, ఈ వర్షం వచ్చిందనుకో మనం కోడులం కాస్త డక్స్ అయ్యి వాటర్లో ఇట్లా వెళ్ళిపోతాము. డక్స్ వాటర్లో వెళ్తాయి కదా, ఇట్లా స్విమ్ చేసుకుంటూ వెళ్తాయి, కానీ కోడులు చేస్తాయా, చేయలేవు. అయితే కొంచెమే ఎగురుతాయి, ఇక్కడ వరకే ఎగురుతాయి అంతే కదా, ఫుల్ ఎగరలేవు కదా పక్షుల్లాగా. అయితే మనం డక్కులు అయిపోతామేమో, డక్కులు కూడా కాదురా మనకి స్విమ్మింగ్ కూడా రాదు, వెళ్ళిపోదాం పదరా అంటే ఇంకొక కోడి ఉండి 7th కోడి ఏమన్నా ఇంత పెద్దోడివి, నాకన్నా ఫస్ట్ పుట్టినావు, అంత భయపడతావేంటి, ఏం కాదు మమ్మీ మనల్ని ఎత్తుకుంటూ వచ్చాక ఆడుకుందామని చెప్పి మిగతా కోడి అనేదన్న. ఇట్లనే ఉంటాడు వీడు, మంచిగా ఉండడు, మనల్ని మంచిగా ఉండనియాడు, మనం వెళ్ళిపోదామని చెప్పి 6 కోళ్ళు అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయంట రిటర్న్ మమ్మీ దగ్గరికి. మమ్మీ దగ్గరికి వస్తూ ఎక్కడైనా మమ్మీ వినిపిస్తుందేమో సౌండ్ అని చెప్పి సైలెంట్గా ఫాస్ట్గా వచ్చేస్తుంటే మమ్మీ కోడి కురుకు అనుకుంటూ వస్తుందంట. అయితే వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంటే, సారీ మమ్మీ నీ మాట వినకుండా మేము దూరం వెళ్ళిపోయాము, ఇప్పుడు వచ్చేసాం మమ్మీ అంటే, సరే ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోండి, ఇంకొకరు ఉండాలి కదా ఏడి అంటే, వాడు మన మాట వినట్లేదు మమ్మీ, మా మాట వినకుండా కొద్దిసేపు ఇంకా ఆడుకుంటానని వర్షంలో అక్కడే ఉన్నాడంటే, వాడు సరే మీరు లోపలికి వెళ్ళండి నేను వాడిని తీసుకొని వస్తానని చెప్పి మమ్మీ ఫాస్ట్కి వెళ్తే ఈ పిల్లలు అన్నారంట, మమ్మీ వాడే వస్తాడే మమ్మీ, నీ మాట ఎప్పుడు వినలే కదా మమ్మీ, వాడి కోసం నువ్వు ఎందుకు వెళ్తావు మనందరిని వదిలేసి అంటే, లేదు వాడు కూడా మీలాగే నాకు ఇంపార్టెంట్ కదా, వాడిని వదిలేస్తే ఎలాగా, ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు, లేదంటే ఏదైనా కాలువలో కొట్టుకొని వెళ్ళిపోతే ఎట్లాగా అని చెప్పి వాళ్ళ మమ్మీ మీరు వెళ్ళిపోండి ఇంట్లోకి, నేను ఫాస్ట్గా వచ్చేస్తాను, మీకు ఏమైనా తినడానికి తీసుకొస్తాను అని చెప్పి చెప్తాను అనమాట. అయితే ఇంకొకటి ఉండిపోయాడు కదా అక్కడే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారంట. ఏం కాదు వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు నేను ఒక్కసారి కూడా బయట లేను, ఎట్లుండాలో చూస్తా అని చెప్పి పెక్క అని చెప్పి మొత్తం తిరుగుతున్నాడంట. వర్షం పడుతుంది, కోడికి ఎట్లుంటే అంత చలేస్తుంది కదా, ఇట్లా ఫెదర్స్ మొత్తం బట్టలు మనకి తడిచిపోతే ఎట్లుంటుంది, చలేస్తుంది కదా. కోడి కూడా కొంచెం చలి స్టార్ట్ అయిందంట. వెళ్ళిపోదామా అంటే కొంచెమే చలి కదా, ఇంకా కొంచెం సేపు ఆగాక ఏమవుతుందో చూద్దాం, బయట అంతా ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటేసరికి మొత్తం వాటర్ వచ్చేస్తూ ఉన్నాయంట. ఈ కోడి ఏం చేసింది, కొంచెం జంప్ చేసి ఒక చిన్న రాయి మీదకి వెళ్ళిందంట. ఆ రాయి మీద కూడా వాటర్ ఫిల్ అయిపోతుంటే ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. చుట్టూ చూస్తే రాయి చుట్టూ ఏమున్నాయి, వాటర్ ఉన్నాయి. అయితే వాటర్ ఉంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, నాకు స్విమ్మింగ్ రాదు, నడవడానికి ఏమో ఇక్కడ రోడ్డు లేదు, మొత్తం వాటర్ వచ్చేసాయని అప్పుడు కూర్చొని ట్రైనింగ్ స్టార్ట్ చేసింది అన్నమాట. అని చెప్పి ఏడుస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఇట్లా వాళ్ళ మమ్మీ కొంచెం పెద్ద కోడి కాబట్టి వాటర్ కొంచెమే ఉన్నాయని చెప్పి ఫాస్ట్ కురుక్కుంటూ ఎక్కడ ఉంది అని చెప్పి కురుకు అంటే వాళ్ళ మమ్మీ సౌండ్ కొంచెం వినిపించింది అనమాట. వినిపించుకొని మా మమ్మీ నా కోసం వచ్చింది అని చెప్పి ఏం చేసింది, ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. పెక్ అని వాళ్ళ మమ్మీ తీసుకుంటే స్లోగా గట్టిగా వినిపిస్తుంటే వచ్చిందంట. మమ్మీ నన్ను కాపాడు మమ్మీ, నేను ఇక్కడ ఉన్నానంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు వినకుండా ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి వాళ్ళ మమ్మీ అని ఆ బేబీని తీసుకోబోతుంటే ఆ బేబీ ఏం చేసింది, కోడి వాటర్లో పడిపోయింది అనమాట. పట్టుకోబోతుంది, ఇంకా వాటర్లో పట్టుకుని అలా స్పీడ్గా వాటర్ ఫ్లో వర్షం వచ్చినప్పుడు బాగుంటుంది కదా, ఆ చిన్న కోడి ఏంటి అలా స్పీడ్గా వెళ్ళిపోతుంటే వాళ్ళ మమ్మీ ఇంకా స్పీడ్గా వెళ్ళి ఇలా రెక్కని ఇలా పెట్టి కాపాడి సైడ్ కొంచెం వాటర్ ఉంటే ఆ రెక్కలోనే బయటకు తీసేస్తే ఎక్కడ జారిపోతుందేమో, చిన్న కోడి పిల్ల కదా వెళ్ళిపోతుందేమో నా రెక్కలోని ఇలా పెట్టుకొని స్లో ఇలాగా ఒక ల్యాండ్ దగ్గరకు వచ్చి చల్లేస్తున్నా మొత్తం వర్షం పడుతున్నా కూడా ఏం చేయకుండా అక్కడే వర్షం తగ్గే వరకు ఇలానే కూర్చుంటుందంట. లోపల అప్పుడు అనుకుంటారంట చిన్న బేబీ వాళ్ళ మమ్మీ రెక్కలో ఉంది కదా, కోడి రెక్కలు అనుకుంటానంట, నేను అసలు ఒక్కసారి కూడా మమ్మీ మాట వినలేదు, ఇంకా అన్నయ్య వాళ్ళందరికీ కూడా చెప్పాను ఏం వినక్కర్లేదు, మమ్మీ మనల్ని చూసుకుంటలే తర్వాత వస్తుందిలే, మనం ఇంకో కొద్దిసేపు ఆడుకోవచ్చు, ఇంకొద్దిసేపు మమ్మీ మాట వినకుండా ఉండొచ్చు అనుకున్నాను. కానీ కూడా మమ్మీ నన్ను ప్రేమించి నన్ను ఎత్తుకుంటూ వచ్చింది. ఇప్పుడు నా కోసం నేను తడుస్తున్నానా, కోడి రెక్కలో ఉంటే తడుస్తుందా, తడవట్లే కదా, మమ్మీ ప్రొటెక్ట్ చేస్తుంది కదా,
కానీ మమ్మీ తడుస్తుంది, పాప మమ్మీకి ఇప్పుడు చల్లేస్తూ ఉంటుందేమో అని చెప్పి అది లోపల ఆలోచిస్తూ, అయ్యో నేను బ్యాడ్గా ఉన్నాను కదా, అసలు ఇలా ఉండకూడదు కదా, మమ్మీ మాట విని నేను టైంకి 7 o'clockకి మమ్మీ చెప్పినట్టు వెళ్ళిపోయినా, లేదంటే అన్నయ్య వాళ్ళు చెప్పినప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోయినా కూడా ఇలా ఉండేది కాదు కదా, మమ్మీ కూడా తడిసేది కాదు కదా అనుకొని అది చాలా బాధపడిందంట. అయితే నెక్స్ట్ డే కొంచెం సేపు అయిన తర్వాత వర్షం తగ్గితే వాళ్ళ మమ్మీ, ఇంకా వాటర్ ఉంటాయి కదా, వర్షం వెళ్ళిపోమని వాటర్ వెళ్ళిపోవు కదా, అయితే వాళ్ళ మమ్మీ అట్లనే కొంచెం స్లోగా చిన్న చిన్న రాక్స్ ఉన్న దగ్గర జంప్ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్ళినాం. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు బ్యాడ్గా ఉంటాం కదా, మాట వినకుండా ఉంటాం, మమ్మీ మాట వినాం, ఇంటికి రమ్మంటే రాము, హోంవర్క్స్ చేసుకోమంటే చేసుకోము, ఉంటాం కదా. అయినా కూడా మనం ఇట్లా బ్యాడ్గా ఉన్నా కూడా మనల్ని యేసయ్య ప్రేమించారంట. మనం పాట విన్నాం చూడండి, నీ పాపం కొరకు నా పాపం కొరకు రక్తం ప్రేమించి చేస్తూ రక్తం కాచారు. ఇప్పుడు మనం పాపంలో అదే కోడి పిల్ల మాట వినకపోయినా కూడా ప్రేమించి మమ్మీ వెళ్ళినట్టు బేబీని తీసుకురావడానికి యేసయ్య కూడా మన కోసం ఈ లోకానికి వచ్చి, వీళ్ళు ఎలా ఉన్నా కూడా నేను వీళ్ళని ప్రేమిస్తాను, వీళ్ళ కోసం ప్రాణం పెట్టారని చెప్పి మనం గుడ్ బాయ్స్గా మమ్మీ మాట వినేవాళ్ళలాగా, డాడీ మాట వినేవాళ్ళలాగా, మంచి పిల్లల్లా ఉండాలని చెప్పి యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చారనమాట. ఇప్పుడు ఆ చిక్ అనుకుంది కదా, మమ్మీ రెక్కలో ఉన్నప్పుడు ఆ చిక్ అనుకుంది, ఏమని అనుకుంది, ఇంకా నేను ఇలా ఉండకూడదు, మమ్మీని బాధ పెట్టేలా ఉండకూడదు, నేను గుడ్గా మారిపోవాలి, ఇప్పుడు నుంచి మాట వినాలి అని చెప్పి ఎలా అయితే అనుకుందో, ఇప్పుడు మనం ఈ స్టోరీ, ఆ చిక్కు స్టోరీ విన్న తర్వాత నుంచి నేను కూడా మమ్మీ డాడీ మాట వినాలి, నేను కూడా మంచిగా ఉండాలి, ఇలా బ్యాడ్గా ఉండకూడదు, చెప్పిన మాట వినాలి అనుకుంటే మనం కూడా యేసయ్యకి, ఇందాక రాజు విన్నారు కదా, జార్జ్ ముల్లర్ చాలా మందికి ఇల్లులు కట్టి చాలా మంది పిల్లల్ని లోపల పోషిస్తూ వచ్చాడు. అది యేసయ్యకి ప్రేయర్ చేశాడు కాబట్టి ఆయన అంత పెద్ద ఇల్లులు కట్టాడు. మనం ఇల్లులు కట్టకపోయినా మనం ప్రేయర్ చేసుకుంటే నేను మంచిగా ఉండాలి, నాకు మంచి మార్క్స్ రావాలి, నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అని మనం ప్రేయర్ చేసుకుంటే యేసయ్య మనకి హెల్ప్ చేస్తాడు అనమాట. ఓకేనా? మనం ఆ చిక్కులాగా ఉండకుండా దేవుడు మన మమ్మీ పేరెంట్స్ మాట వినాలి అని చెప్పి మనం హార్ట్లో ఫీల్ అవ్వాలి. చిక్కులాగా నేను ఇలా ఉన్నాను కదా, అయినా మమ్మీ నన్ను కాపాడింది అని చెప్పి ఎలా అయితే చిక్కు అనుకుందో మనం అలా ఇంకా చిక్కులాగా ఉండకూడదు, మనం కూడా బ్యాడ్ హ్యాబిట్స్లో ఉండకూడదు, అల్లరి చేయకూడదు, పేరెంట్స్ మాట వినాలి అని చెప్పి మనం అనుకొని ఇప్పుడు నుంచి మంచిగా మారాలి. ఓకేనా? ఓకే.